నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను విశ్రవంతి. సో ముందుగా ఈరోజు వార్తల్లోకి వెళ్తే నిన్న ప్రజావాణి సందర్భంగా మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చాలామంది కూడా బాధితులు వచ్చారు. అలాగే వాళ్ళ సమస్యల్ని కూడా వినియోగించుకున్నారు. సో ఒక్కసారి నిన్న ఎంతమంది వచ్చారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, మరి అలాగే బాధితులు కూడా ఎలాంటి సమస్యలతో వచ్చారు అనేది ఒకసారి చూద్దాం. సో నిన్న కలెక్టరేట్లో వచ్చిన దరఖాస్తులు 144 దరఖాస్తులు అయితే వచ్చారు. సో ఒక్కసారి వార్తల్లోకి వెళ్తే, మేడం ఆదుకోండి, ప్రజావానికి బారులు తీరిన బాధితులు, అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరిమా అగర్వాల్ సకాలంలో పరిష్కరించాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశించారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. సో చాలా మంది కూడా వివిధ రకాల కారణాలతో అయితే ప్రజావానికి అయితే వచ్చారు. క్షేత్ర స్థాయిలో పట్టించుకునే వారు లేక బాధితులు కలెక్టర్ బాట పడుతున్నారు. తమ సమస్యలను కలెక్టర్ గరిమా అగర్వాల్ దృష్టికి తీసుకెళ్తున్నారు. భూమి కబ్జా చేశారని ఒకరు, కొడుకులు పట్టించుకోవడం లేదని ఒకరు, పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతులు, రైల్వే లైన్ లో నష్టపోయామని మరికొందరు, ఇలా తమ బాధలు చెప్పుకునేందుకు బారులు తీరారు. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 144 దరఖాస్తులు అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిక్తా రెడ్డిలతో కలిసి స్వీకరించారు. ప్రజావానికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు. నిన్ననైతే కలెక్టరేట్ లో దరఖాస్తులు అయితే 144 వచ్చినాయి. ఏవి కూడా పెండింగ్లో పెట్టద్దు, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఆదేశించారు. కాకపోతే అక్కడ ఉన్న అధికారులు మాత్రం కలెక్టర్ ఉన్నంతసేపే అక్కడ సైలెంట్గా ఉంటున్నారు. ఆమె కొంచెం అటు వెళ్ళిందంటే మాత్రం మొబైల్ ఫోన్ చూసుకుంటూ కొంచెం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం కూడా చూసాము, మనం కూడా వార్త కూడా చెప్పడం కూడా జరిగింది ఆ సమస్య గురించి. సో అధికారులు వెంటనే అర్జీలు తీసుకుంటున్నారు కాబట్టి వెంటనే పెండింగ్లు పెట్టద్దు, వాటిని సమస్యను పరిష్కరించండి. సో ఇంకా చాలా దరఖాస్తులు ప్రతి సోమవారం కూడా వివిధ రకాలతో ప్రజలు కలెక్టరేట్కి వచ్చి సమస్య పరిష్కరిస్తారు, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. అలాగే దరఖాస్తులు కూడా పెట్టుకుంటున్నారు. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. సో అలాగే కలెక్టర్ గారు కూడా ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా వారు చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్లు పెట్టద్దు, ప్రజలకు వీలైనంత తొందరగా న్యాయం చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తున్నారు. అలాగే మరొక వార్త, నేను ఇందాక చెప్పినట్టు కొడుకులు పట్టించుకోవడం లేదని చెప్పేసి వృద్ధ దంపతులు కూడా వచ్చారు. సో అసలు వారి సమస్య ఏంటో ఒకసారి మనం కూడా చూద్దాము. కొడుకులు పట్టించుకోవడం లేదు, మాకు 2 కొడుకులు, మాకు ఉన్న 4 ఎకరాల వ్యవసాయ భూమిని చెరో 2 ఎకరాలు ఇచ్చాను, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు ఇప్పుడు చేతనైతే లేదు, పోషణ కోసం 1,00,000 వరకు అప్పు చేశాం, కొడుకులకు ఇచ్చి భూమిలో నుంచి 10 గుంటల చొప్పున అమ్ముకునేందుకు కొడుకులకు సంతకం చేయడం లేదు, ఎలాగైనా మా పోషణతో పాటు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి చింద్రవేణి, బాలనర్సు, యశోద, పల్లిమక్త, కోనరాపేట నుంచి వచ్చి నిన్న కలెక్టర్ గారికి వారి సమస్యను వినియోగించుకున్నారు. 2 కొడుకులంట, 4 ఎకరాల పొలం ఉంది, చెరో 2 ఎకరాలు ఇచ్చారంట. అయితే వాళ్ళు చూసుకోవడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, వాళ్ళు చూసుకోకపోవడం వల్ల కూడా మాకు 1,00,000 వరకు అప్పు అయిపోయింది, కానీ అందులోంచి మేము కొంచెం వారికి ఇచ్చిన పొలంలోంచి అమ్ముకుందామంటే కూడా వాళ్ళు సంతకాలు పెట్టడం లేదు అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇదండి, ఇలాంటి రకాల సమస్యలతో ప్రజావానికి వస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. వాళ్ళకి ఇప్పుడు ఈ సమయంలో ఎవరు సహాయం చేస్తారు? కొడుకులే కదా, వాళ్ళని కని పెంచిరు, ఇంత పెద్దవాళ్ళని చేసిరు. అలాగే వాళ్ళు 2 కొడుకులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ కోసము చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసి వాళ్ళు వృద్ధులోకి రావాలని చెప్పేసి వాళ్ళ కోసం ఎంతో కష్టపడి శ్రమించి భూములు, జాగలు, ఆస్తులు పోగేసిర్రు. వాళ్ళు లైఫ్లో అంటే వృద్ధులు అయినప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారని ఒక ధైర్యంతో చెరో 2 ఎకరాలు కొడుకులకు ఇస్తే ఆఖరికి వస్తే కొడుకులు ఈ విధంగా వీళ్ళను చూసుకోవడం ఇది ఎంతవరకు న్యాయము? సో మాకు న్యాయం కావాలని చెప్పేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్కి వృద్ధ దంపతులు వచ్చి కలెక్టర్ మేడంకి విన్నవించుకున్నారు. సో ఒకసారి మరి వీరి సమస్య కూడా ఎంతవరకు న్యాయం చేస్తారో అధికారులు వేచి చూడాలి. సో అలాగే మరొక వార్త, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్లను భర్తీ చేయాలి. సిరిసిల్ల డివిజన్లో 2024 రేషన్ దుకాణాలను నోటిఫికేషన్ వేశారు. మేము దరఖాస్తు చేసుకుని ఎక్కువ మార్కులు వచ్చాయి. అప్పటి ఆర్డీఓ రాజకీయ నాయకుల అనుచరులకు మాత్రమే దుకాణాలు కేటాయించారు. ఈ విషయమై కోర్టుకు వెళ్ళగా నోటిఫికేషన్ రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా రద్దు చేయడం లేదు. కొంత నోటిఫికేషన్ ఇచ్చి రేషన్ దుకాణంలో ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి సిరిసిల్ల రేషన్ దుకాణాల అభ్యర్థులు కూడా నిన్న కలెక్టర్ మేడం గారికి వినతి పత్రం అయితే అందజేశారు. సో ఈ సమస్య కూడా ఎంతవరకు
న్యాయం జరుగుతుందో కూడా వేచి చూడాలి. ఇలాంటి రకాల సమస్యలతోనైతే కలెక్టర్ మేడం దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో చాలా రకాలు, అంటే ఇది ఒక్కటే కాదు, చాలా రకాల సమస్యలతోనైతే కలెక్టర్ మేడంని కలుస్తున్నారు, వినతి పత్రం అందజేస్తున్నారు. అందులో ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయో కూడా ఒక్క క్లారిటీ కూడా లేదు. ఇంకొక వార్త, అంటే నేను సోమవారం కదా ఇన్ని రకాల సమస్యలతో వచ్చిర్రు. కొంతమంది పెన్షన్ మంజూరు చేయండి అని చెప్పేసి, కొంతమంది నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి. ఈ నష్టపరిహారం ఏంటి అంటే వెమ్లవాడలోని రైల్వే స్టేషన్ కింద కోల్పోతున్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరు పట్టించుకోవడం లేదు. రైల్వే నిర్వాసితుడు మిట్ల ఓదయ్య భవనం పై నుండి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇప్పటికైనా భూములు కోల్పోయిన నిర్వాసితుల సెక్షన్ 39 ప్రకారం పరిహారం చెల్లించాలని చెప్పేసి మనకు సిరిసిల్లకి రైల్వే స్టేషన్ రాబోతుంది. సో వీరైతే భూమిని రైల్వే స్టేషన్ కోసం కేటాయించారు, కానీ ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేరని చెప్పేసి వీరు కూడా కలెక్టర్ మేడం గారికి అర్జీ పెట్టడం అయితే జరిగింది. వీరైతే పెన్షన్ మంజూరు చేయండి అని చెప్పేసి కూడా కొంతమంది, అంటే ఇతంది ఇంద్రమ్మ కాలనీ అట, జాదవ్ వాల్య నాయక్, మాది తంగలపల్లి మండలం ఇంద్రమ్మ కాలనీ, కేసీఆర్ నగర్. నాకు 2 ఏళ్ల క్రితం కాలుకి ఇన్ఫెక్షన్ అయ్యింది, కుడికాలు తొలగించారు, అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాను, నాకు దివ్యాంగుల పెన్షన్ ఇప్పించండి అని చెప్పేసి కూడా నిన్న కలెక్టర్ మేడం గారికి అర్జీ ఇవ్వడం అయితే జరిగింది. సో చాలామంది, ఇవే కాకుండా చాలామంది కూడా ఎన్నో సమస్యలతో వస్తున్నారు. సో అసలు నిన్న నేను చెప్పినట్టు అసలు ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ మేడం గారు కూడా వెంటనే పరిష్కరించాలి, పెండింగ్ పెట్టద్దని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. అయినా కూడా అధికారులు కూడా ఒక్క సమస్యను కూడా పట్టించుకోవడం లేదు, మొద్దు నిద్రపోతున్నారని చెప్పచ్చు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు చూడు మొబైల్ ఫోన్లో, లేదంటే లంచ్ బ్రేక్ టైంలో కూడా ఒక 1 అవర్ పోవాల్సింది కూడా 2-3 గంటలు పోతున్నారు. ఏమన్నా అంటే మేము ఇక్కడ లేము, మేము డ్యూటీలో బయట ఉన్నాము, ఇక్కడ ఉన్నాము, అక్కడ ఉన్నామని చెప్తున్నారు. సో ఒక్కసారి కలెక్టర్ మేడం గారు అధికారుల దృష్టికి, మీరు అధికారులు ఏం చేస్తున్నారు, ఒకసారి వాళ్ళు టైమింగ్స్ ఏంటి, వారు ఏ టైం నుంచి ఏ టైంల వరకు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారో ఒక్కసారి వారి మీద మీరు కన్ను పెట్టి వారిని కొంచెం అధికారులు వారు ఏం చేస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఎన్ని సమస్యలు వారు పరిష్కరిస్తున్నారు అనేది ఒక్కసారి దృష్టి పెట్టి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరొక వార్త, చాలామంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ కానిస్టేబుల్లకు అయితే కొలువులకైతే సిద్ధమైంది. చాలా ఖాళీలు కూడా ఉన్నాయి. 6,880 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పోలీసుల కొలువు పిలుస్తుంది. పోలీసు ఉద్యోగాలకు యువత సన్నద్ధం. త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్. పాత జిల్లాలో 100లాది కానిస్టేబుల్ కొలువులు ఖాళీ. సివిల్ ఎస్పీ ఫైర్ పోస్టులపై నిరుద్యోగుల ఆశలు. అప్పుడే సాధన షురూ చేసిన అభ్యర్థులు. రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ల ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం కూడా చూద్దాము. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052, ఫైర్ ఫైటర్ 751, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 1,380. మొత్తం ఖాళీలు వచ్చేసి 6,880 ఖాళీలు ఉన్నాయి పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి. సో చాలామంది నిరుద్యోగ యువకులు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఒకసారి ఎంత ఉందో ఒకసారి చూద్దాము. వేలాది మంది నిరుద్యోగ యువత ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న పోలీసు కొలువులపై డిపార్ట్మెంటు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపు 7,000కు పైగా పోస్టులను గుర్తించింది. ఈ మేరకు పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆశలు పెంచింది. ఇప్పటికే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆయా జిల్లా యూనిట్ల నుంచి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో వివరాలు తెప్పించుకుంది. త్వరలోనే వీటి నోటిఫికేషన్ వేయనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో చేరాలనుకునే అభ్యర్థులు అప్పుడే సాధన ప్రారంభించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకునే వారు కూడా ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి. సో దాదాపుగా 7,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఉమ్మడి జిల్లాలో వందలాది పోస్టులు, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో 100లాది పోస్టులు ఉన్నాయి. వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సివిల్ విభాగంలో 659 రెగ్యులర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 336 కాగా 242 మంది పనిచేస్తున్నారు. ఇంకా 94 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు ఏఆర్ 244 శాంక్షన్డ్ కానిస్టేబుల్ పోస్టులు కాగా 184 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో. సో ఇదండి, ఎవరైతే నిరుద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనుకునేవారు వెంటనే ప్రిపేర్ కాండి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇన్ని పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మేము పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలి అని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులు అయితే ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి. సో అలాగే మరొక వార్త, నిన్న మన రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో వారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాము. మాట్లాడుతున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎల్నీవో ప్రభావంతో కరువు ఛాయలున్న నేపథ్యంలో మిడ్మానేరును గోదావరి జలాలతో నింపాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటారును ఆన్ చేసి మిడ్మానేరు, మలకపేట రిజర్వాయర్లను నింపాలని కోరారు. కేటీఆర్ కోరినట్లు వారం రోజుల్లోగా ప్రభుత్వం నీటి విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మిడ్మానేరు నింపండి అని చెప్పేసి అయితే వారు నిన్న ప్రెస్ మీట్లో అయితే మాట్లాడడం అయితే జరిగింది. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా హెచ్చరించారు. సో అలాగే మరొక వార్త, మన రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి నిన్న జంతు వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి వారు మాట్లాడారు. రెబీస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వంటి జంతుజన్య వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని DMHO ఏంజెలా ఆల్ఫ్రెడ్ సూచించారు. జంతుజన్య వ్యాధుల దినోత్సవం సందర్భంగా నేరెళ్ల PHCని సోమవారం తనిఖీ చేశారు. DMHO మాట్లాడుతూ పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని సూచించారు. కుక్కలు, ఇతర జంతువులు కరిస్తే గాయాన్ని సబ్బుతో 15 నిమిషాల పాటు కడగాలని, ఆలస్యం చేయకుండా యాంటీ రెబిస్ టీకా వేయించుకోవాలని చెప్పేసి సూచించారు. జంతువులు మనైతే మనం పెంచుకుంటాము, అవి కొంచెం కరిస్తే మాత్రము మనకి రెబిస్ వ్యాధి సోకే అవకాశం ఉంది. కాబట్టి నిన్న జూలై 6 కాబట్టి ఫ్రీగా జంతువులకైతే వ్యాక్సిన్ అయితే ఇప్పించారు. సో అవి కరిస్తే మాత్రము ఒక 10 నిమిషాల పాటు సబ్బు పెట్టి కడగాలని చెప్పేసి సూచించారు. అస్సలు నిర్లక్ష్యం అయితే చేయకండి. చిన్నదే కదా, ఇంట్లోనే పెంచుకుంటున్నాం కదా, మాకేం కాదు అని అయితే మీరు అస్సలే అనుకోకండి. నిర్లక్ష్యం అయితే అసలే చేయకండి. రెబిస్ వ్యాధి సోకితే అది మన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి జంతు ప్రేమికులు. అలాగే మరొక వార్త, భర్తకు తోడుగా బడికి అండగా. సో ఆ పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధించేందుకు ఒక్కరే ఉపాధ్యాయుడు. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం పెంచాలన్న తపనతో కుమారుడిని కూడా అక్కడే చేర్చారు. కానీ రోజంతా అన్ని తరగతులకు పాఠాలు చెప్పడం సాధ్యం కాక విద్యార్థులకు న్యాయం చేయలేక మదన పడుతున్న ఉపాధ్యాయుడికి తన భార్య అండగా నిలిచారు. సో చాలా గ్రేట్ అండి, నిజంగా ఒక భర్తకు ఒక భార్యగా అయితే అండగా నిలిచారు. సో 32 మంది విద్యార్థులు ఉంటే 1 నుంచి 5వ తరగతి వరకు పాఠాలు బోధించేందుకు ఒకరే ఉపాధ్యాయుడు. సో ఆయన బాధ చూడలేక భార్య కూడా భర్తకి సపోర్ట్గా నిలిచారు. నిత్యం పాఠశాలకు వస్తూ విద్యార్థులకు బోధిస్తున్నారు. గంభీరపేట మండల కేంద్రంలోని దోసలగూడెం ప్రాథమిక పాఠశాలలో HMగా శ్రావ్య పనిచేస్తుండగా కొక్కు పరశురాములు యాదవ్ అనే ఉపాధ్యాయుడు గతేడాది డిప్యూటేషన్పై వచ్చారు. HM గత ఏప్రిల్ 11 నుంచి మెటర్నిటీ సెలవుల్లో ఉన్నారు. పరశురాములు కుమారుడు రితేష్ కూడా ఇక్కడ 5వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కడే 5 తరగతులకు బోధించడం సాధ్యం కాదని, విద్యార్థులకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని అతని భార్య అపర్ణతో చర్చించారు. డిగ్రీ BSc వరకు చదువుకున్న ఆమె విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు సిద్ధమయ్యారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ద్విచక్ర వాహనంపై భర్త కుమారుడితో కలిసి వస్తున్నారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా ఉచితంగా చదువు చెప్పడంతో గ్రామస్తులు మన్ననలను కూడా అందుకుంటుంది. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి పరశురాములు తీసుకున్న నిర్ణయం ఆదర్శంగా ఉందని MEO గంగారం అభినందించారు. ఇది గంభీరపేట, మన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేటలో. సో వీళ్ళ భర్త ఒక్కడే చదువు చెప్తున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి అతని బాధ చూడలేక అతని భార్య అపర్ణ కూడా వారికి ఎంతో కొంత ప్రోత్సాహంగా ఉండేందుకు కూడా సిద్ధమైంది. తను కూడా BSc వరకు కూడా చదువుకుందట. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ బాబును అదే స్కూల్లో కూడా చేర్పించి సో ఉచితంగా విద్యనైతే అందిస్తుంది. సో చాలా గ్రేట్ కదండి. ఒక భర్త బాధను చూడలేక ఒక భార్య తనకు ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలని వాళ్ళ బాబును కూడా చదివిపిస్తుంది. ప్రతిరోజు కూడా ద్విచక్ర వాహనంపై స్కూల్కి అయితే వారు వస్తున్నారు. వచ్చి ఉచితంగానైతే తను విద్యను అందిస్తుంది. సో ఆ గ్రామస్తులు కూడా వీరి ఉచిత విద్య అందిస్తున్నారు కాబట్టి గ్రామస్తుల ప్రశంసలు కూడా తను పొందుతుంది. సో అలాగే మరొక వార్త, రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని వార్త. వర్షాకాలం అయితే మొదలైంది. వర్షాకాలం వచ్చిందంటే మాత్రము చిన్న చిన్న గల్లీలు, కాలనీలు అయితే నీట మునుగుతున్నాయి. అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మున్సిపల్ అధికారులు అయితే అసలే పట్టించుకోవడం లేదు. ఇలా నీరు అయితే నిలుస్తుంది. ఈ నీరు నిలవడం వల్ల కూడా ఎట్లా అంటే ఇందులో దోమలు, క్రిమి కీటకాలు చేరి కూడా అనేక రకాల వ్యాధులకు కూడా గురవుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నీరును కూడా తొలగించాలి. మరి మున్సిపల్ అధికారులు మరి ఏం చేస్తున్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇది అయ్యప్ప కాలనీలో జరిగిన
సంఘటన. మొన్న కురిసిన వర్షానికి, నిన్ననైతే వర్షం లేదు, వర్షం నీరు ఎంత నిలిచిపోయిందో అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి సిరిసిల్ల అయ్యప్ప కాలనీకి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వార్తలోకి వెళ్తే, లోతట్టు వనికెట్టు. జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు కాలనీల్లో రహదారిపై నీరు పారుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది, వాహనాలు దిగబడి మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.